బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక పని చేసింది. క్వెట్టా సమీపంలో ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతంలో ఉన్న ఈ అమెరికాకి చెందినటువంటి ఎర్లీ వార్నింగ్ సర్వైలెన్స్ అనే ఒక రాడార్ వ్యవస్థని నాశనం చేసింది. మనం ఇంతకుముందు ఇరాన్ కూడా అదే విధంగా చేసింది. ఖతర్లో ఉన్నటువంటి ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థని నాశనం చేసింది అనుకున్నాం కదా, అది $1.1 బిలియన్. ఇక్కడ కూడా అంత ఇది కాకపోయినా అంత సమానమైనటువంటి ఒక ఎర్లీ వార్నింగ్ సర్వైలెన్స్ వ్యవస్థ, రాడార్ వ్యవస్థ. దీన్ని ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ధ్వంసం చేసేసింది. దీనికంటే ముందు ఇక్కడ గ్యాస్, దీనికి సంబంధించినటువంటి గ్యాస్ పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్ నాశనం చేసేసింది కిందనే ఈ క్వెట్టా ప్రాంతంలో. ఇప్పుడు ఇదే మంచి అదును మనం ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేస్తే బలూచిస్తాన్ని సపరేట్ దేశంగా చేయొచ్చు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా భయపడిపోయి పారిపోతున్నారు కాబట్టి ఆ కొద్దో గొప్ప వాళ్ళని కూడా మనం పంపించేద్దాం. చైనా సపోర్ట్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా నాశనం చేద్దాం, వాళ్ళ మీదే దాడులు చేద్దాం. ఇప్పటికే చైనా ఏమంటుంది, పాకిస్తాన్కి చెందినటువంటి ఆసిమ్ మునీర్ని పిలిపించి అక్కడ బలూచిస్తాన్లోనేమొచ్చేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిగతా మిలిటెంట్ సంస్థలు రెచ్చిపోతున్నాయి, మా యొక్క ప్రజలకి అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి చైనాకి చెందినటువంటి అధికారులకి ఇంజనీర్లకి తీవ్రమైనటువంటి విఘాతం ఏర్పడుతుంది, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి మీరు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అలాగే బలూచిస్తాన్ ప్రాంతాన్ని కంట్రోల్ చేసి మీ కంట్రోల్లోకి తీసుకోవాలి. రెండోది, ఈ గ్వాదర్ పోర్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇక్కడ వాణిజ్యం నడపాలంటే మొత్తం గల్ఫ్ దేశాన్ని ఇచ్చేసుకొని కేంద్రంగా చేసుకొని ఇక్కడ ఈ గ్వాదర్ పోర్ట్ని అయితే వీళ్ళు నిర్మిస్తున్నారు. భారత్ను కూడా ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి ఇది. అయితే ఇక్కడ ఈ యొక్క వ్యాపారాన్ని ఇలాగా పాకిస్తాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ యుద్ధంలో దిగింది. మరి పాకిస్తాన్ యుద్ధంలో దిగితే మరి పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఈ వాణిజ్యాన్ని ఒప్పుకుంటుందా? ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకుంటుందా? ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఎవరి మాట వింటుంది? భారత్ మాట వింటుంది. భారత్ ఇప్పుడు ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పెట్టుకుంది? ఇదే ఒక వ్యూహాత్మకం, ఇదే ఒక ప్లాన్. వాళ్ళ యొక్క అంతర్గత సమస్యలు మనకు అనవసరం. ఇప్పుడు ఈ ఇరాన్ ఏ విధంగా అయితే యుద్ధం చేస్తుందో ప్రాక్సీలాగా మనం కూడా అంతే. ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ని వదిలేసామంటే పాకిస్తాన్ మళ్ళీ చైనా కూడా మళ్ళీ దాన్ని లాక్కుంటాడు. అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థావరాలని వాడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ వాడిని చైనా వాడిని కంట్రోల్ చేయాలంటే మన చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఉండాలి. అందుకే మనము శ్రీలంకకి సపోర్ట్ చేస్తాము, బంగ్లాదేశ్తో కూడా పెద్దగా శత్రుత్వం పెట్టుకోము. వీళ్ళతో ఎంత తొందరగా మనం శత్రుత్వం పెట్టుకుంటామా అని చైనా చూస్తుంది, ఎందుకంటే వాళ్ళతో మిత్రత్వం పెట్టుకోవడానికి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడేంటి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎలాగో రాడార్ వ్యవస్థ కూల్చేశాం కాబట్టి అటువైపు పాకిస్తాన్ సైన్యం ఇరాన్ సరిహద్దుల్లో కూడా మోహరించింది. మళ్ళీ ఇప్పుడు భారతదేశంతో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ మోహరించింది. అది ఎప్పటికీ అలా ఉంటాయి ఆ సైన్యం భారతదేశం సరిహద్దులో. అలాగే ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం ఉంది కాబట్టి, ఈ కాల్పుల విరమనే కానీ ఇప్పుడు యుద్ధం ఉంది కాబట్టి అటువైపు కొంత సైన్యాన్ని మోహరించింది. కాబట్టి మనం ఇప్పుడు దాడి చేస్తే విజయం మనదే అన్న విధంగా ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తన యొక్క మిలిటెంట్ సంస్థలన్నింటినీ కూడా సమన్వయం పరుస్తూ దాడికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయం పాకిస్తాన్కి చైనా ద్వారా తెలిసింది. మామూలుగానే తెలుసు ఎప్పుడో దాడి చేస్తుందని, కానీ సరైనటువంటి ఇంటెలిజెన్సీ పాకిస్తాన్లో లేదు కాబట్టి చైనా అక్కడ ఇంటెలిజెన్స్ని ఏర్పాటు చేసి చైనా ఇప్పుడు నిఘా సమాచారం ఇస్తుంది పాకిస్తాన్కి. చైనా నేరుగా దాడులు చేయకూడదు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్తో చేయిస్తుంది. మరి పాకిస్తాన్ ఎంతవరకు పోరాడగలుగుతుందో తెలియదు, కానీ ఇక ఇదే మంచి అదునుగా భావిస్తుంది బలూచిస్తాన్. ఎందుకు, ఇరాన్ లాంటి దేశం అమెరికాని ఇజ్రాయెల్ని ఒంటి చేత్తో వెంటాడుతుంది కదా, మనం కూడా ఇప్పుడు పాకిస్తాన్ని వెంటాడి మన భూభాగాన్ని కాపాడుకుందాం. ఇప్పటికే చైనాకి అనేక విధాలుగా తవ్వేసుకోవడానికి నిధులన్నీ ఇచ్చేసింది. ఈ గనులన్నీ కోల్పోయిన తర్వాత మనల్ని ఎవడు పట్టించుకోడు, మనం ఈ గనుల ద్వారా అయినా అభివృద్ధి చెందుదామని ఇప్పుడు బలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఏకంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. మరి ఏ విధంగా దాడి చేస్తారేంటో తెలియదు. వాళ్ళు ఏమంటున్నారు, పాకిస్తాన్ దగ్గర కంటే ఎక్కువ ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి, అక్కడ అవుట్డేటెడ్ ఉంటే ఇక్కడ అప్గ్రేడెడ్ ఉన్నాయని చెప్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.
సో చూడాలి పరిస్థితి ఎలా ఉంటుంది.